తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలతో అట్టుడుగుతోంది. అగ్రరాజ్యం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను కేవలం వారంలోనే లొంగదీసుకుంటాయని ప్రపంచం అంచనా వేసింది. కానీ సీన్ రివర్స్ అయింది. ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు సరే కదా. గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిత్రపక్షాలైన యుఏఈ, బహ్రైన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియాపై విరుచుకుపడుతోంది. అయితే ఈ భీకర పోరులో ఇప్పుడు ఒక ఫోటో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించే క్షిపణిపై థ్యాంక్ యూ ఇండియా అనే సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇరాన్ తన అమ్ముల పొదిలోని శక్తివంతమైన మిసైల్స్ను ఇజ్రాయెల్ లక్ష్యాల వైపు ప్రయోగిస్తుంది. అయితే ఈ దాడుల మధ్య ఒక ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ అలాగే ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా కొన్ని ఫోటోలను విడుదల చేశాయి. ఆ ఫోటోల్లో ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్సుకు చెందిన సిబ్బంది యుద్ధానికి సిద్ధమవుతూ కనిపిస్తున్నారు. వారు ఇజ్రాయెల్ పైకి ప్రయోగించబోయే భారీ మిసైల్స్పై నీలిరంగు మార్కర్లతో సందేశాలు రాస్తున్నారు. అందులో స్పష్టంగా భారత ప్రజలకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ పీపుల్ ఆఫ్ ఇండియా అనే వాక్యం కనిపిస్తోంది. యుద్ధ సమయంలో ఒక దేశం తన ఆయుధాలపై మరో దేశ ప్రజలకు థ్యాంక్స్ తెలపడం అనేది అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ కేవలం భారత్కే కాకుండా తమకు అండగా నిలిచిన స్పెయిన్, పాకిస్తాన్, జర్మనీ వంటి దేశాల ప్రజలకు కూడా క్షిపణుల ద్వారా ధన్యవాదాలు తెలిపింది. ఆయా దేశాల్లోని సామాన్య ప్రజలు ఇరాన్కు మద్దతు తెలపడం లేదా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు చేయడాన్ని ఇరాన్ ప్రభుత్వం గౌరవిస్తోంది. ఈ స్నేహానికి గుర్తుగా వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధిని భారత నౌకల కోసం ఎప్పుడూ తెరిచే ఉంచుతామని ఇరాన్ ఒక పెద్ద ప్రకటన చేసింది. ప్రపంచ వాణిజ్యంలో అత్యంత కీలకమైన ఈ మార్గం ద్వారా భారత్కు నిరంతరాయంగా సరఫరా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు భారత్లోని కాశ్మీర్ ప్రజలు ఇరాన్ పట్ల చూపిన ఆదరణ ఇరాన్ పాలకులను కదిలించింది. యుద్ధం వల్ల ఇబ్బంది పడుతున్న ఇరాన్ వాసుల కోసం కాశ్మీర్ ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. ఈ చిన్నపాటి సాయం వెనుకున్న గొప్ప మనసును గుర్తిస్తూ ఇరాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టింది. కష్టకాలంలో తమను ఆదుకున్న భారత్ అంటూ ప్రశంసలు కురిపించింది. యుద్ధం ఎటు దారి తీసినా అగ్రరాజ్యాల ఒత్తిడి ఉన్న భారత్తో ఉన్న చారిత్రాత్మక సంబంధాలకు తాము ప్రాధాన్యత ఇస్తామని ఇరాన్ ఈ క్షిపణి సందేశాల ద్వారా స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ భూభాగంలో పేలుతున్న ఈ క్షిపణులు కేవలం వినాశనాన్ని మాత్రమే కాదు, ఇరాన్ తన మిత్ర దేశాల పట్ల ఉన్న కృతజ్ఞతను కూడా చాటి చెబుతోంది.